వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. ముందుగా ఈ కార్ డీటెయిల్స్ నేను కంప్లీట్గా చెప్పే ముందు ఈ కార్ కోసం ఎవరైనా నాకు కాల్ చేయాలనుకుంటే ఫస్ట్ కామెంట్ సెక్షన్లో చూడండి. కామెంట్ సెక్షన్లో హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేసి ఉంటే ఈ కార్ నా దగ్గర లేదు అని అర్థం అండి. అంటే సేల్ చేశానని అర్థం అన్నమాట. ఫస్ట్ అది చూడండి. అండ్ నా మొబైల్ నెంబర్ వచ్చేసరికి 8008173143. ఈ నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అండ్ కార్ డీటెయిల్స్ వచ్చేసరికి హ్యుండై ఎలైట్ i20 డీజిల్ వేరియంట్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2015లో జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా 2015లోనే జరిగింది. ఈ కారు గురించి నేను చెప్పే ముందు దీని కాస్ట్ కూడా చెప్తానండి. 5,40,000 రూపాయలకి ఫైనల్గా ఇవ్వడం జరిగిద్ది. 5,40,000 రూపాయలకి ఫైనల్గా ఇవ్వడం జరిగిద్ది. ఒకసారి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా ఎవరైతే హ్యాచ్ బ్యాక్ లవర్స్, i20 లవర్స్, డీజిల్ వేరియంట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారో 100% నచ్చిద్ది. 100% కార్ కోసం నన్ను కాంటాక్ట్ అవుతారన్నమాట. అందుకే ఫస్ట్ నేను ప్రైస్ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఇది వచ్చేసరికి 2015లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశారండి. హ్యుండై i20 ఎలైట్ ఆస్టా టాప్ అండ్ వేరియంట్. పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది మనకి. ఆల్ ఫీచర్స్, కంప్లీట్ ఫీచర్స్ అనేవి వస్తాయండి. అన్ని ఫీచర్స్, టాప్ ఎండ్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో ప్రతి ఫీచర్ అనేది వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి దీంట్లో వర్త్ ఎందుకని నేను క్లియర్గా చెప్పానంటే ఇది కేవలం 52,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. 52,000 కిలోమీటర్లు, 52,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందన్నమాట కారు. సింగిల్ ఓనర్ అండి, ఇన్వాయిస్ ఓనర్. ఎవరైతే షోరూమ్ నుంచి కార్ తీసుకున్నారో ఇప్పటి వరకు వాళ్ళే యూజ్ చేయడం జరిగింది. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అనేది చేశారు. కంప్లీట్ రికార్డ్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ రికార్డు చూపించిన తర్వాత కార్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. 52,000 తిరిగిన కార్స్ మార్కెట్లో చాలా రేర్ అండి. మనకి ఇంజన్ ఎలా ఉండిద్ది అంటే అసలు కారు మీరు వచ్చి చూశారు అంటే 100% మీరు తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుండిద్ది అన్నమాట కారు. ఎవరైనా సరే కావాలంటే హ్యుండై షోరూమ్కి వెళ్ళి కూడా చెక్ చేయించుకోవచ్చు. హ్యుండైలో షోరూమ్ రికార్డ్స్ కూడా కావాలన్నా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే షోరూమ్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. సింగిల్ ఓనర్ కార్, 52,000 మాత్రమే తిరిగిన డీజిల్ వర్షన్ కార్. ఇంజన్ ఒకసారి నేను చూపిస్తాను. దానికన్నా ముందు ఒకసారి మనం షోరూమ్ రికార్డ్ చూద్దాం. అసలు కార్ ఏం లేదండి, ఒక న్యూ కార్ మనం ఇంటికి తీసుకెళ్తే ఏ విధంగా ఉండిద్దో ఆ విధంగా ఫీల్ అవుతారు అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి వచ్చేసరికి 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. కీలెస్ ఎంట్రీ వస్తుంది. ఈ విధంగా వస్తుంది అన్నమాట కీ. 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ పుష్ స్టార్ట్ అనేది ఇచ్చారు చూసారా. ఒకసారి మనం ప్రెస్ చేస్తే ఇగ్నిషన్ అనేది ఆన్ అయిద్ది. చూడండి ఇక్కడ రికార్డ్, ఇక్కడ తిరిగింది మనకి చూపిస్తుంది మీటర్ బోర్డులో 53,135 కిలోమీటర్స్. 53,000 తిరిగింది. దీనికి రికార్డ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు. మనం షోరూమ్ నుంచి తీసుకొచ్చాను రికార్డ్ ఆల్రెడీ. 0 దగ్గర నుంచి చూపిస్తానండి. చూడండి వెహికల్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ. ఫస్ట్ మనం AP31CU666. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రీ సర్వీస్ 1,300 దగ్గర నుంచి చూసుకుంటే 11,000 దాకా. డేట్స్ ఇక్కడ మనం చూడొచ్చు అండి. 2015 నుంచి వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. 2016 వరకు వీళ్ళు తిరిగింది 1,000 నుంచి 11,000 దాకా తిరిగారు 2016 వరకు.
సో నెక్స్ట్ $23,000 నుంచి ఇక్కడ చూడొచ్చు, 23,000 నుంచి ఇక్కడ చూడొచ్చు అండి, 23,000 నుంచి 28,000 దాకా, 2018 నుంచి 2019 దాకా కార్ తిరిగింది. మధ్యలో కూడా ఇంకోటి ఉండాలండి, ఇక్కడ చూడొచ్చు 28,000 నుంచి 34,000 దాకా, 2019 నుంచి 2020 వరకు. ఇక్కడ అప్ టు డేట్, ఇక్కడ కార్ నెంబర్ కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఇక్కడ AP31CU666. అండ్ ఇక్కడ 34,000 నుంచి 50,000 దాకా తిరిగింది. 50,000 దాకా ఇక్కడ చూడొచ్చు మనం రికార్డ్. డేట్స్ వచ్చేసరికి 2020 నుంచి 2022 దాకా తిరిగింది. 2022 ఎప్పటి వరకు తిరిగింది? 10th మంత్, అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ 2023 దాకా 50,000 తిరిగిందండి. 50,000 సర్వీస్ చేసుకున్న తర్వాత 2023లో 50,000 సర్వీస్ చేసుకున్న తర్వాత ఈ కార్ తిరిగింది కేవలం 1 ఇయర్లో 3,135 కిలోమీటర్స్ మాత్రమే. యాక్చువల్లీ ఈ కార్ వచ్చేసరికి చాలా ఒక విఐపికి సంబంధించిన కార్ అండి. ఆయనకి దాదాపుగా ఒక 7-8 కార్స్ ఉన్నాయి. BMW, ఆడి, ఇన్నోవా క్రిస్టా ఉంది. రీసెంట్గా కియా కార్నివాల్ ఏదో సంథింగ్ తీసుకున్నారు. ఈ కార్ వచ్చేసరికి ఆయన వాకింగ్కి వెళ్ళేటప్పుడు, ఏమైనా కూరగాయలు తేవాలన్నప్పుడు వీళ్ళ డ్రైవర్స్ తీసుకెళ్తారంట. అంటే కస్టమర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ నేను చూపించడం జరిగింది. మీరు కార్ వచ్చి చూస్తే ఎవరైనా సరే తీసుకుని వెళ్తారు. షోరూమ్ రికార్డ్స్ చూపిస్తున్న ఏకైక ఛానల్ నాదేనండి. మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. అండ్ కార్ క్వాలిటీ కూడా, ఇప్పుడు నేను ఏదో చెప్పాను రికార్డు మార్చి అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ కార్ చూడండి, మీకు అర్థమైద్ది. బానెట్ దగ్గర నుంచి అసలు కార్ ఎక్సలెంట్ అండి. బ్యాక్ డిక్కీ దాకా కూడా అసలు మనం ఏ విధంగా ఉండిద్దంటే లుక్, మీరు లైవ్లో చూస్తే 100% జెన్యూన్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే, డీలర్స్ కాకుండా, ఎమ్మటనే కార్ తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుండిద్ది అన్నమాట కారు. అండ్ ఈ కార్కి మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం మార్కెట్లో ప్రజెంట్ హ్యాచ్ బ్యాక్ కార్స్లో ఎవరైనా హ్యాచ్ బ్యాక్ కార్స్లో డీజిల్ కోసం సెట్ చేస్తుంటే బెస్ట్ ఆప్షన్ అని మాత్రం నేను చెప్పగలను. అండ్ ఒకసారి మనం ఓనర్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఓనరు, ఇన్వాయిస్ ఓనరు, 53,000 తిరిగింది. డీజిల్ వేరియంట్, ఆస్టా టాప్ ఎండ్, పుష్ స్టార్ట్ బటన్, ఎల్ఐ వీల్స్, బ్యాక్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, మీకు రివర్స్ రేర్ ఏసీ, మీకు ఫోల్డింగ్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్, మొత్తం అన్ని ఫీచర్స్ వస్తాయండి ఈ కార్లో. నేను ప్రతిదీ ఇప్పుడు ఫీచర్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే, ఆర్సీ 2015 నుంచి 2030 వరకు లైఫ్ ఉందండి. అండ్ ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ దాకా అవైలబుల్లో ఉందన్నమాట. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది. డాక్యుమెంట్స్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కార్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ కార్ దగ్గరికి వచ్చి చూడండి, జస్ట్ కార్ అలా తీసుకుని వెళ్ళిపోతారు. ఇంజన్ సౌండ్ కావచ్చు, కార్ చూడంగానే తీసుకుని వెళ్ళిపోతారు. అంత బాగుంటుంది అన్నమాట. అండ్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే, 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర. ఈ కీస్ ఎప్పుడైతే మనం లాక్ ప్రెస్ చేస్తామో, ఇక్కడ మనం ఇగ్నిషన్ అనేది ఇందాక ఆన్ చేసాం, ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేయాలి లాక్ వర్క్ అవ్వాలంటే. ఇక్కడ చూడొచ్చు ఇగ్నిషన్ అనేది ఆన్లో ఉంది. మనం ప్రజెంట్ అనేది ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసామన్నమాట. సో ఇప్పుడు లాక్ అనేది పడిద్ది. లాక్ అనేది మనం ప్రెస్ చేస్తే సైడ్ మిర్రర్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి. చాలామంది ఇష్టపడే ఫీచర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్స్లో ఈ ఫీచర్ అనేది ప్రతి కార్కి అవైలబుల్లో ఉండదు. బేస్ ఎండ్కి
ఓన్లీ టాప్ ఎండ్స్ మాత్రమే ఈ ఫీచర్ అనేది అవైలబుల్ ఉంది. మళ్ళీ మీరు అన్లాక్ చేస్తే కారు సైడ్ మిర్రర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు, కింద కంపెనీ నుంచి వచ్చిన ఫాగ్ ల్యాంప్స్ అండి. అండ్ ఇక్కడ హెడ్ లైట్స్ కూడా చూడొచ్చు. ఈవెన్ హెడ్ లైట్స్ అసలు ఎక్కడ కంపెనీ షోరూమ్ నుంచి వచ్చిన హెడ్ లైట్స్ అండి, ఎక్కడ చేంజ్ చేయలేదు. ఒక న్యూ కార్ తీసుకున్న ఫీల్ అయితే ఉండిద్దని చెప్పాను కదా, ఆ విధంగానే ఉన్నాయి హెడ్ లైట్స్ కూడా. అండ్ ఎల్ఐ వీల్స్ కూడా వస్తాయి షోరూమ్ నుంచి అండ్ కంపెనీ నుంచి, సారీ. ఇక్కడ మనం టైర్స్ విషయానికి మనం మాట్లాడుకుంటే టైర్స్ దాదాపుగా ఇది సెకండ్ టైర్స్ అండి. అంటే షోరూమ్ నుంచి కార్ డెలివరీ తీసుకున్న తర్వాత 45,000 దగ్గర వీళ్ళు సంథింగ్ 40,000 దగ్గర ఒకసారి టైర్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ టైర్స్ అన్నమాట. సెకండ్ ఒకేసారి సెట్ అనేది వేయించారు. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మీకు దాదాపుగా 80 to 90% బటన్ ఉండిద్దండి. ఇక్కడ బ్రాండ్ కూడా మనం మాట్లాడుకుంటే మనం మిచెలిన్ బ్రాండ్ అండి, ఇక్కడ చూడొచ్చు. మిచెలిన్ బ్రాండ్ 4 కూడా సెట్ వేయడం జరిగింది. మీకు ఇంకొక 40,000 దాకా టైర్స్ అనేవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ మనం ఎల్ఐ వీల్స్ చూస్తే ఎంత నీట్గా ఉందంటే ఇక్కడ ఎల్ఐ వీల్స్కి ఇచ్చిన స్టిక్కర్ కూడా ఇప్పుడు దాకా పోలేదండి. అంటే వీళ్ళు తక్కువ తిరిగారు కాబట్టి అంత నీట్గా మెయింటైన్ చేశారు కాబట్టి కార్ కూడా ఈ ఎల్ఐ వీల్స్కి ఉన్న స్టిక్కర్ కూడా మీరు చూడొచ్చు. 4 ఎల్ఐ వీల్స్ కూడా చూడొచ్చు ఇక్కడ ఈ స్టిక్కర్స్. అండ్ ఒకసారి నేను ఇంటీరియర్ కూడా చూపిస్తానండి. ఇక్కడ మీకు కీలెస్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ నుంచి మీకు కీ మనం పాకెట్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు అన్లాక్ అయింది. ఇప్పుడు లాక్ అయింది అన్నమాట. ఇప్పుడు అన్లాక్ చేయాలంటే ఒకసారి ప్రెస్ చేస్తే ఇప్పుడు అన్లాక్ అయింది. సో మనం ఓపెన్ చేయవచ్చు, చూసుకోవచ్చు క్వాలిటీ కూడా కారు. 4 పవర్ విండోస్ వచ్చాయి. ఇది వచ్చేసరికి సైడ్ మిర్రర్స్కి ప్రెస్ చేస్తే మళ్ళీ లోపల నుంచి కూడా యూజ్ చేయవచ్చు ఈ ఫీచర్. అండ్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది బటన్స్. మీకు ఇక్కడ చూడొచ్చు అండి డాష్ బోర్డ్ కూడా. అండ్ లెదర్ సీట్ కవర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు, చాలా ప్రీమియం ఉన్నాయి. i20 విత్ లోగో. అసలు ఎక్కడ నలగలేదండి, అసలు వీళ్ళు యూజ్ చేస్తే కదా నలిగేది. కార్ అయితే అంత నీట్గా ఉంది కాబట్టి ఎక్కడ నలగలేదు. మీరు ఇక్కడ రూఫ్ కూడా చూడొచ్చు, టాప్. కంట్రోల్స్ ఇక్కడ మనం చూడొచ్చండి, స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం. ఎయిర్ బ్యాగ్ డ్రైవర్కి వచ్చింది అండ్ కో ప్యాసింజర్కి వచ్చింది. పుష్ స్టార్ట్ బటన్ వచ్చింది. అలానే మీకు మ్యూజిక్ సిస్టమ్. అండ్ ఇక్కడ వచ్చి లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి రివర్స్ కెమెరా అనేది వస్తుంది, నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి 6 గేర్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ పికప్ విషయంలో అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కారు ఏసీ అయితే చిల్ వస్తుంది, చిల్ అంత బాగుంటుంది ఏసీ కూడా. అండ్ ఈ కార్కి ఇది రేర్ ఒకసారి మనం చూపిద్దాం. రేర్ ఏసీ కూడా ఇచ్చారండి. అన్ని ఫీచర్స్ వచ్చాయండి ఈ కార్కి మనం మాట్లాడుకుంటే. అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ వైపర్ కూడా ఇచ్చారు. అండ్ డీఫాగర్స్ కూడా ఇచ్చారు. ఈ డీఫాగర్ ఏంటంటే మీకు మిర్రర్కి చలికాలంలో మనకి ఫాగ్ పట్టినప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఫీచర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అన్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. డిక్కీ ఇక్కడ మీరు చూడొచ్చు. నాకు తెలిసి అసలు ఈ టైర్ అసలు యూజ్ చేశారో లేదు తెలీదు. స్టెఫిన్ టైరు యూజ్ చేయలేదండి, షోరూమ్ నుంచి వచ్చిన టైర్ ఇది. అసలు యూజ్ చేయలేదు, మీరు చూడొచ్చు ఇక్కడ. అసలు రేర్ మీరు చూస్తే మీకు ఈ పాటికి అర్థం అవ్వాలి ఒక న్యూ కార్ ఎలా ఉండిద్దో ఆ విధంగా ఉందన్నమాట. అండ్ అలానే ఒకసారి కార్ కూడా ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఒక చిన్న డెంట్ కావచ్చు, స్క్రాచ్ కావచ్చు, మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పటి వరకు. ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి.
మనం ఇంజన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంటే క్లచ్ అనేది ప్రెస్ చేయాలి. న్యూట్రల్లో పెట్టి క్లచ్ అనేది మనం ప్రెస్ చేస్తున్నాం అండ్ పుష్ స్టార్ట్ చేస్తున్నాం. సింగిల్ సెల్ఫ్కి అయిపోయిందన్నమాట స్టార్ట్. ఇక్కడ మనం చూడొచ్చు కారు ఇంజన్ బీడింగ్ కూడా చూడొచ్చు. అసలు సస్పెన్షన్ కూడా అయితే ఒక చిన్న సౌండ్ కూడా రాదండి. మనం ఎంత పెద్ద గతుకుల్లో మీరు కార్ నడిపినా సరే, ఎంత స్పీడ్లో వెళ్ళినా సరే, చిన్న సౌండ్స్ కూడా ఎక్కడ బాటమ్ సౌండ్స్ అనేవి ఎక్కడ రావన్నమాట. ఒకసారి బానెట్ పిక్ చేస్తాను. ఇంజన్ మీరు చూడండి ఎంత బాగుండిద్దో దీని ఇంజన్. ఎక్కడ అసలు డస్ట్ అనేది లేదండి. మీకు లోపల ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ కొన్ని కార్స్ చూస్తే ఈ మొత్తం మట్టితో ఉంటాయన్నమాట. వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనం ఇక్కడ బ్యాటరీ కూడా చూడొచ్చు. 2023లో వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. సో బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది. మనకి దాదాపుగా ఈ బ్యాటరీ వచ్చేసరికి 7000 దాకా ఉండిద్ది. అది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట మనకి. సో వీడియో అయితే చాలా లెంత్కి వచ్చిందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారని నేను అనుకుంటున్నాను. ఒక మంచి కార్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.